మా సత్తి ఎడ తిరుగుతున్నాడో ఏందో పిలుస్తానుండ్రి. సత్తి తమ్మి సత్తి కనబడతలేదు. సత్తి నువ్వు ఏడున్నావు తమ్మి? సాఫితక్క నేను సంపత్ అన్నంత జేసీ వాళ్ళ ఆఫీస్కి వచ్చిన. నిన్ను గట్టెవలు అమ్మన్నారు తమ్మి? అరే మళ్ళా ఇగో రేవంతం సార్ని పోలీసు వాళ్ళు దొరకరాలేరా, అందుకే మళ్ళీ పైసలు కూడా నీకు వచ్చిన నేను. రేవంతం సార్ దగ్గర పైసలు చూస్తావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే ఏం తెలివిన్నారాక నీకు? మొన్న రేవంతం సారు ఓటుకి ఎన్ని పైసలు ఇస్తానన్నాడు. స్టీఫెన్ అనేటైనకు 5 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు. భయాన కింద 50 లక్షలు ఇయ్యంగా దొరికిండు. ఇగో కటిమ 4.5 కోట్లు ఎన్నో దాచిపెట్టిందట, గవి చూడడానికి వచ్చిన నేను. ఏంది రేవంతం సార్ దాచిపెట్టిన 4.5 కోట్లు చూద్దామని పోయినావా? ఎందుకు తమ్మి? అరే ఒక్క ఫారే గన్ని పైసలు చూసినాం అనుకో అక్క, చక్కెర వచ్చినట్టు అయి గిర్రున తిరిగి అదం పడిపోతాం అక్క. నీళ్ళ పాకెట్ అడిలో పెట్టుకో నువ్వు. అయ్యో నీకు తెలియదు తమ్మి, వెనక పొంటున్న బాసేవలు అడిగేదందుకే దొరకపోయిండ్రు పోలీసోళ్ళు. నీకు తెలియదక్క, పోలీసు వాళ్ళకు కూడా సోమేశం సార్ లెక్క మస్తు తెలివి ఉన్నది. అవునా? అవునక్క. ముందు రోజు రేవంతం సారు టిఫిన్ సార్ ఇంటికి అయితే పట్టుకున్నారా? ఏం పట్టుకోలేదు, కెమెరాలు సెట్ చేసి వీడియోలు తీసిండ్రు. మళ్ళీ రెండో రోజు ఏం చేసిరు? 50 లక్షలు తెచ్చిన అంత పట్టుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే 4.5 కోట్లు పట్టుకున్నామంట అని పోలీసు వాళ్ళు పట్టుకొచ్చింది రేవంతం సార్ను. అయ్యో తమ్మి నీకేం తెలియదు ముచ్చట్లు? అరే నాకెందుకు తెలియదాక, మొన్న రేవంతం సారు జబ్బసాచి నిన్న పైసలు తీసుకురాలేరా, గా వేడున్నాయో చూడాలి, గంటకేది జర్రాంతన్నా దొరకబట్టాలి నేను, అందుకే వచ్చినాక. అయ్యో నా పిస తమ్ముడా, గా పైసలు నీకు నాకు దొరకాయి. హవాలా పైసలు అంటారు, అంటే ఏరే దేశంలోకి వెళ్ళి దొంగతనంగా వస్తాయి. హవుల పైసలా? హవులగాళ్ళు ఉంటారా నాకు ఇన్న కానీ హవుల పైసలు ఉంటాయక్క. అబ్బా మస్తు జోక్ వస్తున్నారు కదా అక్కకి పేరింటుంటే. అబ్బా హవులే కాదు, హవాలా పైసలు. సర్కార్కి లెక్కలు చూపెట్టకుండా దొంగతనంగా చిట్టి రాసిస్తే ఇక్కడ తీసుకోవచ్చు, గదిన్నే హవాలా అంటారు తమ్మి. సత్యంగానా? మళ్ళీ దొంగ పైసలు అయితే దొరలేకనే పోయి ఇచ్చింది కదా అక్క రేవంతం సారు. పైసలతోని దొరలెక్కనే పోయిండు, మళ్ళీ దొరికిండు కదా తమ్మి. ఇగో మళ్ళీ రేవంతం సార్ను 3వ డిగ్రీ చదివియొద్దంట అని జడ్జి సారు జేసీ సార్లకు చెప్పిండట. 3వ డిగ్రీ? అర్థం కాలే తమ్మి నాకు, 3వ డిగ్రీ ఏంది? అదే నీకు తెలుగులో చెప్తా అర్థమవుతలేదేమాక. ఇగో ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్తా చూడు. 3వ డిగ్రీ చదివియొద్దు, ఆయనకు చదవనీకే శాతగారు అని చెప్పిండట. నీ మూతి, 3rd డిగ్రీ అంటే 3 సార్ల డిగ్రీ చదువుడు కాదు. రోకలి బండలెక్కిచ్చి కొట్టకుండా ఈపు మీద ఈగాలకుండా చూసుకోండి అని జడ్జి సార్లు చెప్పిండ్రు. ఇక అట్లనా? నేను మళ్ళా 3 డిగ్రీ చదవద్దాన్ని అనుకుంటున్నా. అమ్మా ఇప్పుడు కూడా నాకు వస్తుంది. నాకైతే గాయ గంగన్నవే నువ్వైతే, ఉరుకులాట ఎక్కువ ఓపిక తక్కువ. అక్క మళ్ళా రేవంతం సార్ను లోపటేసి కొడతాడంటవా? మళ్ళా చంద్రాలు సార్ ఊకుంటాడంటవా? అక్క ఏం కనిపిస్తలేదు నాకు. ఇగో ఏమో తమ్మి, మనకేం తెలుస్తుంది లోపటేం జరుగుతున్నదో. అక్క మళ్ళా ఇగో ఈ గోడ మీదకి వెళ్ళి దుంకి అవతల ఏమైతుందో చూసి రావాలనా? మంచిగా ఉంటుందా? అద్దు తమ్మి అద్దు, ఆయనతో నిన్ను లోపటేస్తారు పోలీసు వాళ్ళు. ఈపును పొరక చేసి ఇడిచి పెడతారు. అట్లనా? కొడతారు. మళ్ళా లోపటి ఏమైతుందో ఎట్లా తెలవాలక్క మనకు? నాయన నరసింహారెడ్డి సార్కే తెలవాలి, ఏసీపీ పెద్ద సార్లకే తెలవాలి, మళ్ళీ రేవంతం సార్కే తెలవాలి తమ్మి. బయట ఉన్న మనకేం తెలుస్తుంది? సరేనా? ఇక నువ్వురా. ఓకే నేను రిపోర్టర్ సంపతాన్ని ఎంత వస్తా. మళ్ళీ 5 రూపాయలు కూడా లేవు నా తానా. నువ్వేం పువ్వులు వాటకాక వస్తా నేను.